హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ లెర్నింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మనం ఈ వీడియోలో జనవరి సెకండ్ వీక్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాము. అంటే 9th నుంచి 15th వరకు ఉన్న కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవి ఉన్నాయో అవి మనం ఈ వీడియోలో చూద్దాము. నేను ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను జనవరి మంత్కి సంబంధించి. 1 to 7th వీడియో కరెంట్ అఫైర్స్ ఒకటి, అండ్ 8th డేట్ కరెంట్ అఫైర్ ఒకటి. సో ఇప్పుడు ఇది థర్డ్ వీడియో జనవరికి సంబంధించి 9th నుంచి 15th వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇంపార్టెంట్ డే ఏంటి, 9th నుంచి 15th వరకు ఉన్న ఇంపార్టెంట్ డేస్ ఏంటో చూద్దాము. తర్వాత కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. సో నైన్త్ ఇంపార్టెంట్ డే వచ్చేసి మనం 9th ఎన్ఆర్ఐ డేస్ లేదా ప్రవాసీ భారతీయ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఏంటి ఈ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే, మన ఇండియా నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అయిన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియా డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఇస్తున్న కంట్రిబ్యూషన్కి ఒక మెమరీ లాగా మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున 1915లో ఫస్ట్ టైం గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి మన ఇండియాకి రావడం జరిగిందనమాట. సో 9th జనవరి 1915లో మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి రావడం జరిగింది. సో కాబట్టి ఈ డేని ఎన్ఆర్ఐస్ డే లేదా ప్రవాసీ భారతీయ దివాస్గా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 9th సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ డే అనేది ఉంది. సో 9th గురు గోబింద్ సింగ్ జయంతి అనమాట. సో ఈయన ఎవరు అనంటే, మనకి సిక్ గురూస్ ఉన్నారు కదా, 10 గురూస్, అందులో ఈయన లాస్ట్ గురు. సో ఈయన బర్త్డేని మనము 9th జనవరిన సెలబ్రేట్ చేసుకుంటాం. సో అదేవిధంగా 10th కరెంట్ అఫైర్ ఏంటో, ఇంపార్టెంట్ డే ఏంటో చూద్దాం. 10th మనం వరల్డ్ హిందీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో వరల్డ్ ఫస్ట్ హిందీ కాన్ఫరెన్స్ అనేది 10th జనవరిలో జరగడం జరిగింది. సో ఆ రోజు నుంచి మనం వరల్డ్ హిందీ డేని 10th జనవరిగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ తర్వాత 11th జనవరి ఇంపార్టెంట్ డే వచ్చేసి మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు కదా, ప్రైమ్ మినిస్టర్. సో ఆయన డెత్ యానివర్సరీ 11th జనవరి. మరి ఈయన ఎప్పుడు పుట్టారు అని అంటే 1904 2nd అక్టోబర్న పుట్టడం జరిగింది. మహాత్మా గాంధీ పుట్టిన రోజే ఈయన కూడా జన్మించడం జరిగింది. సో 11th జనవరిలో ఈయన మరణించడం జరిగింది. సో ఈ రోజున మనము డెత్ యానివర్సరీ చేసుకుంటాం. ఎవరిది? లాల్ బహదూర్ శాస్త్రిది. ఈయన సెకండ్ ప్రైమ్ మినిస్టర్, ఇండియాకి సెకండ్ ప్రైమ్ మినిస్టర్. అని ఈయన ఇచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ స్లోగన్ కూడా ఒకటి ఉంది. ఏంటి అది అని అంటే, జై జవాన్ జై కిసాన్. ఇది మనకి ఇంపార్టెంట్ బిట్ అని చెప్పొచ్చు. సో తర్వాత 11th జనవరిలో ఇంకొక ఇంపార్టెంట్ డే కూడా ఉంది. ఆ ఇంపార్టెంట్ డే ఏంటి అని అంటే, నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే. సో ట్రాఫికింగ్ అంటే ఏంటి అని అంటే, అక్రమ రవాణా, మనుషులని అక్రమ రవాణా చేయడం అనేది నిరోధించడం జరుగుతుందన్నమాట మన ఇండియాలో. సో దానికి మెమరీగా 11th జనవరిని నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డే ఏంటో చూద్దాము. సో 12th జనవరిలో మనము నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇది ఎందుకు చేసుకుంటాము అంటే, ఆ రోజు స్వామి వివేకానంద గారి జయంతి. సో ఆ రోజుని మనం నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈయన 1863 జనవరి 12న జన్మించడం జరిగింది. అండ్ ఈయన మన యూత్కి ఆయన ఇచ్చిన ఫిలాసఫీ, ఆయన యూత్కి ఇచ్చిన మోటివేషన్, ఇన్స్పిరేషన్కి గాను మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈయన ఎవరనేది మనందరికీ తెలుసు. వరల్డ్ రిలీజియన్, చికాగోలో జరిగిన వరల్డ్ రిలీజియన్లో ఈయన పార్టిసిపేట్ చేసి మన ఇండియా పేరు అనేది ప్రపంచం మొత్తం తెలిసేలా చేశారనమాట. సో ఈయన గురించి మనందరికీ తెలుసు. 12th జనవరి నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఎవరి బర్త్ యానివర్సరీగా? స్వామి వివేకానంద బర్త్ యానివర్సరీగా మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ తర్వాత 13th ఇంపార్టెంట్ డే ఏంటి అని అంటే, మనం ఈ డేని లోహ్రీ ఫెస్టివల్ జరుపుకుంటాం అనమాట. సో లోహ్రీ ఫెస్టివల్ అంటే ఏంటంటే, ఈ హార్వెస్ట్ సీజన్ ఏదైతే ఉందో అప్పుడు ఈ లోహ్రీ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు అనమాట. లైక్ ఇప్పుడు మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటామో ఇది కూడా లోహ్రీ కూడా సేమ్ అలాంటిదే. అండ్ ఈ ఫెస్టివల్ మెయిన్లీ నార్త్ ఇండియాలో జరుపుకుంటారు. ఎస్పెషల్లీ పంజాబ్ అండ్ హర్యానాలో ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు అనమాట. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్. సో లోహ్రీ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటాము అంటే పంజాబ్ అండ్ హర్యానా. ఓకే. సో ఈ ఫెస్టివల్లో అందరూ కూడా డ్యాన్స్ చేయడము, అండ్ జోగరీ, రైస్, స్టాక్, పాప్కార్న్ ఇవన్నీ కూడా అక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుందన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. లోహ్రీ ఫెస్టివల్ ఏ స్టేట్లో జరుపుకుంటారు అని అంటే పంజాబ్ అండ్ హర్యానా. సో ఏ డేన జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ అంటే 13th జనవరి. సో నెక్స్ట్ మనము 14th అంటే మనకి సంక్రాంతి ఈరోజు, భోగి జరుపుకున్నాము 14th. అండ్ 15th వచ్చేసి ఈరోజు సంక్రాంతి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డే ఏంటి అంటే, ఈరోజు మనము ఇండియన్ ఆర్మీ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటాం అనేది కూడా తెలుసుకుందాం.
మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ అయిన బుచ్చర్ గారు ఉండేవారనమాట. సో, కమాండర్ ఇన్ చీఫ్‌గా ఎవరు ఉండేవారు? బుచ్చర్ ఉండేది. సో, ఈయన మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈయన ప్లేస్‌ని మన ఇండియన్ అయిన కొన్ కొడండెర్ ఎం కొరియప్ప. మనకి కొరియప్ప అని బాగా తెలుసు. సో, ఈయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఏంటా బాధ్యతలు? కమాండర్ ఇన్ చీఫ్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది 1949లో. సో, ఏ రోజైతే ఆయన ఈ బాధ్యతలు తీసుకున్నారో, అప్పటి నుంచి మనం ఆ రోజుని ఇండియన్ ఆర్మీ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇంకొక బిట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అనంటే, ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఎవరు అనంటే, మనకి ఎం కొరియప్ప. ఓకే. సో, 15th జనవరిని మనం ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము? ఇండియన్ ఆర్మీ డే. సో, ఇది మనకి ఇంపార్టెంట్ డేస్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో, మన ఛానల్‌ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకి చూడండి. మీకు కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది. అండ్ మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌లో ఫస్ట్ వస్తున్న క్వెషన్ ఏంటి అనంటే, విచ్ కంట్రీ ఈజ్ ఆర్గనైజింగ్ టూరిజం వీక్ అట్ ద ఎక్స్‌పో 2020 దుబాయ్? సో, టూరిజం వీక్‌ని ఏ కంట్రీ కండక్ట్ చేస్తుంది అనంటే, ఇండియా. మన ఇండియా కండక్ట్ చేస్తుంది. అండ్ ఏ పేరుతోటి అనంటే ఎక్స్‌పో 2020 దుబాయ్. మరి ఈ టూరిజం వీక్‌ని ఏ డే నుంచి ఏ డే వరకు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఎప్పటినుంచి అంటే 3rd నుంచి 15th జనవరి వరకు ఈ టూరిజం వీక్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో, మనము ఇండియా టూరిజం మినిస్ట్రీ ఏదైతే ఉందో న్యూ టూరిజం పాలిసీని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే టూరిజంని ఇంక్రీజ్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో. సో, దాంట్లో భాగంగానే ఈ ఎక్స్‌పో 2020 దుబాయ్ ఇండియన్ పెవిలియన్ అనేది మన ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందనమాట టూరిజం వీక్‌గా. సో, ఎప్పటినుంచి 3rd నుంచి 15th జనవరి వరకి. అంటే ఈ రోజు వరకి మనం ఈ టూరిజం వీక్‌ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద 3rd నేషనల్ వాటర్ అవార్డ్? సో, ఏ స్టేట్‌కి వచ్చింది? యూపీ ఉత్తరప్రదేశ్ స్టేట్‌కి రావడం జరిగింది. మనకి రీసెంట్‌గా ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో, ఎందుకు అనంటే వాటర్ కన్జర్వేషన్‌ని ఏ స్టేట్స్ ఎక్కువగా యూజ్ చేసుకుంటుంది. అంటే వాటర్ కన్జర్వేషన్‌ని ఏ స్టేట్ ఎక్కువగా సపోర్ట్ ఇస్తుంది అన్న ఒక ఉద్దేశంతోటి, ఎయిమ్ తోటి ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, దాంట్లో భాగంగా ఈ ఇయర్ ఏ స్టేట్‌కి వచ్చింది అనంటే ఉత్తరప్రదేశ్ స్టేట్‌కి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి రాజస్థాన్. అండ్ తర్వాత థర్డ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడుకి రావడం జరిగింది. సో, నేషనల్ వాటర్ అవార్డ్స్ ఫస్ట్ ప్లేస్ ఎవరు? యూపీ. అండ్ సెకండ్ రాజస్థాన్. అండ్ తర్వాత థర్డ్ వచ్చేసి తమిళనాడు. అండ్ ఈ అవార్డ్స్ అనేది 57 కేటగిరీస్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, 57 అవార్డ్స్ అండ్ 11 కేటగిరీస్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, 11 కేటగిరీస్ ఏంటి అనంటే బెస్ట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పంచాయత్, బెస్ట్ ఇండస్ట్రియల్ అవార్డ్స్. సో, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. సో, బెస్ట్ స్టేట్ ఏది అనేది ఇంపార్టెంట్. సో, బెస్ట్ స్టేట్ ఫస్ట్ స్టేట్ వచ్చేసి యూపీ, సెకండ్ రాజస్థాన్, థర్డ్ తమిళనాడు. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ హ్యాస్ ఫైన్డ్ ఫేస్‌బుక్ అండ్ గూగుల్ €210 మిలియన్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ కుకీస్? సో, ఏ స్టేట్ ఫైన్ చేయడం జరిగింది? ఫ్రాన్స్ స్టేట్ ఫైన్ చేసింది. సో, దేనికి ఫైన్ చేసింది? ఫేస్‌బుక్ అండ్ గూగుల్స్‌కి ఫైన్ చేయడం జరిగింది. సో, ఎందుకు ఫైన్ చేసింది అనంటే, ఆ కంట్రీస్ కుకీస్ ఎక్కువగా యూజ్ చేసినందుకు గాను ఈ ఫైన్ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఫేస్‌బుక్‌కి గాను 150 మిలియన్ యూరోస్ ఇవ్వడం 100 మిలియన్స్ ఫేస్‌బుక్ ఇచ్చింది. అండ్ 150 మిలియన్స్ వచ్చేసి గూగుల్‌కి ఫైన్ చేయడం జరిగింది. సో, మనకి ఈ న్యూమరికల్ వాల్యూస్ అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఫేస్‌బుక్‌కి, గూగుల్‌కి ఫైన్ ఇచ్చిన కంట్రీ ఏది? ఫైన్ చేసిన కంట్రీ ఏది అనంటే అది ఫ్రాన్స్. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్‌లోకి వెళ్ళిపోదాం. విచ్ హ్యాస్ బికమ్ ఇండియాస్ ఓన్లీ ఎయిర్‌పోర్ట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద టాప్ 10 గ్లోబల్ లిస్ట్? సో, మనకి టాప్ 10 గ్లోబల్ ఇంటర్నేషనల్ లిస్ట్‌లో ఏ స్టేట్ ఏ ఎయిర్‌పోర్ట్ అనేది చోటు దక్కించుకుంది అనంటే చెన్నై ఎయిర్‌పోర్ట్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో, ఇంటర్నేషనల్ వైస్‌గా బెస్ట్ ఎయిర్‌పోర్ట్స్‌గా ఏవేటిని మన ఇండియా నుంచి ఏ ఎయిర్‌పోర్ట్‌కి చోటు దక్కించుకుంది అనంటే చెన్నై ఎయిర్‌పోర్టు. సో, వరల్డ్ వైడ్‌లో మన ఈ చెన్నై అనేది 8థ్ ప్లేస్‌లో ఉంది. మరి ఫస్ట్ ప్లేస్‌లో ఎవరున్నారు అనంటే యూఎస్‌కి సంబంధించిన మైమీ ఎయిర్‌పోర్ట్ ఉండడం జరిగింది. అండ్ సెకండ్, థర్డ్ ప్లేస్‌లో వచ్చేసి ఫుకోకా ఎయిర్‌పోర్ట్ అండ్ హనెడా ఎయిర్‌పోర్ట్. సో, ఇవి ఉండడం జరిగిందనమాట. సో, ఫస్ట్ ప్లేస్‌లో వచ్చేసి మైమీ ఎయిర్‌పోర్టు యూఎస్‌కి సంబంధించింది. అండ్ మన ఇండియా నుంచి 8థ్ ప్లేస్‌లో చెన్నై ఎయిర్‌పోర్ట్ ఉండడం జరిగింది. సో, వెరీ ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి హూ ఈజ్ అపాయింటెడ్ యాస్ ఎ న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్? సో, షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్‌కి న్యూ సెక్రటరీ జనరల్‌గా ఎవరిని నియమించడం జరిగింది అంటే జాంగ్ మింగ్‌ని నియమించడం జరిగింది.
ఈయన ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్ అనంటే చైనాకి సంబంధించిన పర్సన్. మరి ఈయన ఎవరి ప్లేస్‌లో వచ్చారు అనంటే వ్లాదిమిర్ నొరావా ప్లేస్‌లో రావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ మనకి ఈ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్‌కి సెక్రటరీ జనరల్ ఎవరు అనేది మనం అడగడం జరుగుతుంది. సో, ఎవరు? జాంగ్ మింగ్. ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్? చైనాకి సంబంధించిన పర్సన్. ఓకే. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ సిటీ డాక్టర్ జితేంద్ర సింగ్ ఇనాగ్రేటెడ్ 24th కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్. సో, ఏ స్టేట్‌లో ఏ సిటీలో ఇనాగ్రేట్ చేశారు ఈ కాన్ఫరెన్స్‌ని అనంటే హైదరాబాద్ స్టేట్‌లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ కాన్ఫరెన్స్ వచ్చేసి 24th కాన్ఫరెన్స్. ఈ ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్. సో ఎక్కడ ఏ సిటీలో ఇనాగ్రేట్ చేశారు? హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఈ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఏంటి థీము? ఇండియాస్ టెకెడ్ డిజిటల్ గవర్నెన్స్ ఇన్ ఎ పాస్ట్ పాండమిక్ వరల్డ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాము. సిడ్నీ పోయిటర్, ద ఫస్ట్ బ్లాక్ యాక్టర్ టు విన్ అన్ అకాడమీ అవార్డ్, హ్యాస్ పాస్డ్ అవే. హీస్ బిలాంగింగ్ టు విచ్ కంట్రీ? సో ఏ కంట్రీకి సంబంధించిన సిడ్నీ పోయిటర్ అని అంటే యుఎస్ఏ కంట్రీకి సంబంధించిన సిడ్నీ పోయిటర్. ఈయన యుఎస్ఏలో సెటిల్ అయ్యారు. సో ఈయనకి ఫస్ట్ అకాడమీ అవార్డ్ అంటే ఏంటండి? ఆస్కార్ అవార్డ్స్ కదా. సో ఆస్కార్ అవార్డు ఫస్ట్ బ్లాక్ యాక్టర్ కి రావడం జరిగిందంట. సో ఈయన ఫస్ట్ బ్లాక్ యాక్టర్, ఈయనకి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. అండ్ ఈయన ఈ మధ్యన చనిపోయారు. సో ఎవరు, ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్ అని అంటే యుఎస్ఏ, సిడ్నీ పోయిటర్ ఈయన పేరు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. విచ్ డేట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ వీర్బల్ దివాస్ బై పిఎం మోడీ? సో వీర్బల్ దివాస్ అని ఏడైనా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అని అంటే 26th డిసెంబర్న. ఎందుకు ఈ డేని సెలబ్రేట్ చేసుకోవాలి అని మోడీ గారు అన్నారు అని అంటే, మనం ఆల్రెడీ చెప్పాము 9th జనవరిన ఎవరి బర్త్డే అని చెప్పాను? సిక్కు గురు, లాస్ట్ సిక్కు గురు అయిన గురు గోబింద్ సింగ్ జయంతి అని చెప్పాను కదా. సో ఆయన బర్త్ని మనము ఆయన బర్త్ మెమరీగా ఎవ్రీ 26th డిసెంబర్ని వీర్బల్ దివాస్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఆయన బర్త్డే వచ్చేసి 9th జనవరి, బట్ ఆయన మెమొరీగా వీర్బల్ దివాస్ని 26th డిసెంబర్న సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో 26th డిసెంబర్న అంటే మన క్రిస్మస్ నెక్స్ట్ డే వీర్బల్ దివాస్ అని గుర్తుంచుకోండి. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటి అంటే, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కేరళ స్టేట్ చలచిత్ర అకాడమీ. సో దీనికి గాను మలయాళం ఫిల్మ్ డైరెక్టర్ అయిన రంజిత్ బాలకృష్ణన్ అపాయింట్ చేయడం జరిగింది. సో ఇది ఏంటి అని అంటే ఒక మూవీ ఆర్గనైజేషన్ లాగా అనమాట. సో దీనికి ప్రెసిడెంట్గా రంజిత్ బాలకృష్ణని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఈయన ఈయన తీసిన మూవీ తిరకథ అండ్ ఇండియన్ రూపీ, ఈ 2 మూవీస్కి గాను నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ రావడం జరిగింది 2008 అండ్ 2011లో మలయాళం లాంగ్వేజ్లో. సో ఈ చలనచిత్ర అకాడమీకి ప్రెసిడెంట్గా ఎవరిని అపాయింట్ చేశారు? రంజిత్ బాలకృష్ణని అపాయింట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే, ఇన్ విచ్ సిటీ ద 9th ఎడిషన్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ వాజ్ ఇనాగ్రేటెడ్? నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ ఎక్కడ జరగబోతుంది అని అంటే గౌహతిలో జరగబోతుంది. సో ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్ అనగానే మనం నార్త్ ఈస్టర్న్ కంట్రీ స్టేట్స్ ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు అని అనుకోవాలి. సో గౌహతిలో ఈ నార్త్ ఈస్టర్న్ ఫెస్టివల్స్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఎందుకు ఈ ఫెస్టివల్స్ని స్టార్ట్ చేశారు అని అంటే, అక్కడ ఆ రీజియన్స్, నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ టూరిజంని డెవలప్ చేయాలి, ఒక రీజియన్స్ని డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ నార్త్ ఈస్టర్న్ ఫెస్టివల్స్ అనేది జరుపుకుంటున్నారు. సో ఎక్కడ అంటే గౌహతి, వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్. సో ఫస్ట్ మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్ ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు అని అంటే యూపీలోని గజియాబాద్లో స్టార్ట్ చేయబోతున్నారు. సో మనకి ఎక్కడ ఈ మొబైల్ వ్యాన్స్ మనకి ఐడియా ఉంది కదా. సో అక్కడ స్పెసిఫిక్ ఏరియాలో ఈ మొబైల్ వ్యాన్స్ అనేది పెట్టి అక్కడే హనీ ప్రాసెసింగ్ అనేది చేస్తారనమాట. సో మన రా హనీని కలెక్ట్ చేసి దాన్ని బాటిల్స్లోకి ప్రాసెసింగ్ చేయడం అనమాట. సో ఇది మొబైల్ వ్యాన్స్ ద్వారా చేస్తున్నారు. ఎక్కడ అంటే యూపీలోని గజియాబాద్లో. సో ఈ ప్రాజెక్ట్కి గాను ఆల్మోస్ట్ 15 lakh రూపీస్ అనేది కాస్ట్ చేయబోతున్నారు. అలాగే ట్రైనింగ్ సెంటర్స్ని కూడా ఆ స్టేట్లో పెట్టడం జరుగుతుంది. సో మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్స్ వల్ల ఏంటి ఉద్దేశము అని అంటే, ఫ్రెష్ హనీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెష్ అనేది మనకి కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఫ్రెష్ హనీ.
ఓకే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాము. విచ్ టెలివిజన్ సీరీస్ వన్ బెస్ట్ టీవీ సీరీస్ డ్రామా అట్ ద గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ 2022. సో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ 2022కి గాను బెస్ట్ టీవీ సిరీస్ డ్రామాకి గాను దేనికొచ్చింది అంటే 'సక్సెషన్‌కి' రావడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్, మనకి ఎవ్రీ ఇయర్ ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందనమాట. సో దానికి సంబంధించి ఈ బెస్ట్ టీవీ సీరీస్ డ్రామాకి సంబంధించి కూడా మనకి క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో దాంట్లో భాగంగా ఏ టీవీ సీరీస్‌కి వచ్చింది అనంటే 'సక్సెషన్' టీవీ సీరీస్‌కి రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ అనౌన్స్డ్ ద షెడ్యూల్ ఫర్ అసెంబ్లీ ఎలక్షన్ ఫర్ హౌ మెనీ స్టేట్స్. సో మనకి నెక్స్ట్ జరగబోయే 5 స్టేట్స్‌కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఆ 5 స్టేట్స్ ఏంటి అనంటే గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. సో ఈ 5 స్టేట్స్‌కి మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఫిబ్రవరి 10th నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషన్ ఎన్ని స్టేట్స్‌కి షెడ్యూల్ అనౌన్స్ చేసింది, ఎలక్షన్ షెడ్యూల్‌ని అనౌన్స్ చేసింది అనంటే 5 స్టేట్స్. కొంచెం నాకు థ్రోట్ పెయిన్ వల్ల నన్ను సరిగ్గా క్లారిటీగా చెప్పకపోవచ్చు. సో కొంచెం అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాము. వేర్ హ్యాస్ ద నేషనల్ హెల్త్ మిషన్ లాంచ్ ద ప్రాజెక్ట్ నిరామయ. సో నిరామయ ప్రాజెక్ట్‌ని ఏ స్టేట్‌లో లాంచ్ చేస్తున్నారు అనంటే అస్సాం స్టేట్‌లో లాంచ్ చేస్తున్నారు. ఈ నిరమయ అంటే ఏంటి అనంటే డిజిటల్ హెల్త్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ప్రజలకి హెల్త్ కేర్‌ని ప్రొవైడ్ చేయడం అనమాట. సో డిజిటల్‌గా దీన్ని యూజ్ చేసుకోవడం అనమాట హెల్త్ కేర్‌ని. సో నిరమయ ఏ స్టేట్‌లో లాంచ్ చేశారు అనంటే అస్సాం స్టేట్‌లో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాము. హూ హాస్ బికమ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఐసీఐసీఐ బ్యాంక్. సో ఐసీఐసీఐ బ్యాంక్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎవరిని అపాయింట్ చేశారు అనంటే అనూప్ అనూప్ బగ్జీని అపాయింట్ చేయడం జరిగింది. ఆర్‌బీఐ అనౌన్స్ చేశారు. సో ఈయనతో పాటు ఇంకొక 2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళ నేమ్ కూడా మనం చూడడము ఇంపార్టెంట్. సో ఎవరు వాళ్ళు అనంటే సందీప్ బత్రా, విశాఖ మొలియి. వీళ్ళిద్దరూ కూడా ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్. సో రీసెంట్‌గా అపాయింట్ అయింది ఎవరు అనంటే అనూప్ బగ్జీ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాము. హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాస్ ఒపెక్ యాస్ ఇట్స్ న్యూ సెక్రటరీ జనరల్. సో ఒపెక్ అంటే మనందరికీ తెలుసు కదా, ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో మనకి ఈ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, ఆయిల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా దీంట్లో మెంబర్స్‌గా ఉంటారు. సో దానికి గాను న్యూ సెక్రటరీ జనరల్‌గా ఎవరిని అపాయింట్ చేశారు అనంటే హైతమ్ అల్ గసీని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. జీకే బిట్ కరెంట్ అఫైర్స్‌లో మనకి ఇంపార్టెంట్ బిట్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ జన శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్ కనెక్టెడ్ విత్ స్టేట్స్ టు త్రిపుర వయా అస్సాం వాజ్ స్టార్టెడ్. సో ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్ వరకు ఈ ఫస్ట్ జన శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్ని లాంచ్ చేశారు అనంటే మణిపూర్ నుంచి త్రిపుర వరకు. సో వయా అస్సాం అనమాట. సో వెరీ ఇంపార్టెంట్, ఈ ఫస్ట్ జన శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కడి నుంచి మణిపూర్ టు త్రిపుర. అండ్ నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాము. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అని చెప్పొచ్చు. విచ్ ఆఫ్ ద ఫార్మర్ ఆర్‌బీఐ గవర్నర్ వాజ్ అపాయింటెడ్ యాస్ ఏఐఐబీ వైస్ ప్రెసిడెంట్. సో ఏఐబీ అంటే ఏంటంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ కదా. సో దీనికి గాను వైస్ ప్రెసిడెంట్‌గా మన ఇండియాకి సంబంధించిన ఉర్జిత్ పటేల్‌ని అపాయింట్ చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాస్ ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ సుప్రీం కోర్టులో ఫస్ట్ ఉమెన్ జడ్జిగా ఎవరిని అపాయింట్ చేశారు అనంటే ఆయేషా మాలిక్‌ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే. ఫస్ట్ ఉమెన్ జడ్జ్ పాకిస్తాన్‌కి సంబంధించిన ఫస్ట్ ఉమెన్ జడ్జ్ సుప్రీం కోర్ట్‌కి ఎవరు అనంటే ఆయేషా మాలిక్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాం. మిషన్ జీవన్ రక్ష ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇన్స్టిట్యూషన్. సో మిషన్ జీవన్ రక్ష ఏ ఇన్స్టిట్యూషన్‌కి సంబంధించింది అంటే రైల్వే పోలీస్ ఫోర్స్‌కి సంబంధించింది. ఏంటి అంటే ఈ రైల్వే ఫోర్సెస్ ఇప్పటివరకి 601 పర్సన్స్‌ని వాళ్ళ ప్రాణాలను కాపాడింది. సో మనకి సూసైడ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. సో లేదా ఇంకా సమ్ యాక్సిడెంట్స్ ద్వారా. సో అలాంటి వాళ్ళని కాపాడింది ఈ రైల్వే పోలీస్ ఫోర్స్ అనమాట. సో వాళ్ళకి ఈ మిషన్ జీవన్ రక్ష అపాయింట్ చేయడం జరిగిందన్నమాట. వాళ్ళతోటి అసోసియేట్ అవ్వడం జరిగింది రైల్వే పోలీస్ ఫోర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాము. వేర్ హాస్ ద న్యూ కోవిడ్ వేరియంట్ నేమ్డ్ డెల్టా క్రోన్ బీన్ ఫౌండ్. సో ఈ క్వెషన్ చూడగానే మీరందరికీ డౌట్ రావచ్చు. అబ్బా! మళ్ళీ ఇంకొక వేరియంటా అని. తప్పదు, మనం ఇంకా బతకాలి ఈ కొత్త కోవిడ్ వేరియంట్స్ తోటి. సో కొత్త కోవిడ్ వేరియంట్ కూడా రావడం జరిగింది. సో దాని పేరు వచ్చేసి డెల్టా క్రోన్. అండ్ ఇది ఎక్కడ ఫౌండ్ చేశారు, ఎక్కడ రికగ్నైజ్ చేశారు అంటే సిప్రస్ కంట్రీలో దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది, డెల్టా క్రోన్. సో నెక్స్ట్ కోవిడ్ వేరియంట్ ఎక్కడ సిప్రస్, డెల్టా సిప్రస్.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి విచ్ ప్లేయర్ హ్యాస్ వన్ ద 2021 ఫైడ్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్. సో 2021 ఫైడ్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఎవరు విన్ అయ్యారు అంటే నోడిర్బేక్ అబ్డసట్రావ్. సో ఈయన విన్ అవ్వడం జరిగింది. ఈయన ఉజ్బెకిస్తాన్కి సంబంధించిన పర్సన్. ఈయనకి వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ రావడం జరిగింది 2021 ఫైడ్కి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి 73rd చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు. సో గుర్తుంచుకోండి, ఇది చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా, ఇది ఇంపార్టెంట్. సో మన ఇండియాకి సంబంధించింది కాబట్టి ఇది ఇంపార్టెంట్. సో 73rd చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే భారత్ సుబ్రహ్మణ్యంకి రావడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద రతన్ ఎన్ టాటా ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ. ఎవరు రాశారు ఈ బుక్ అని అంటే థామస్ మాథ్యూ రాయడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రతన్ టాటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ బుక్లో ఉండడం జరుగుతుంది. సో రతన్ ఎన్ టాటా ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఎవరు రాశారు? థామస్ మాథ్యూ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి విచ్ సిటీ హ్యాస్ బ్యాగ్ ద క్లీనెస్ట్ మ్యూజియం సిటీ ఇన్ ద స్వచ్ఛ భారత్ 2021. సో క్లీనెస్ట్ మీడియం సిటీ ఏ స్టేట్కి వచ్చింది? నోయిడా స్టేట్కి రావడం, నోయిడా సిటీకి రావడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో ఇది ఒక అవార్డ్ అని చెప్పొచ్చు. క్లీనెస్ట్ మీడియం సిటీ ఏ స్టేట్కి వచ్చింది? నోయిడా స్టేట్కి రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, ఇండియన్ రైల్వే హ్యాస్ రీనేమ్డ్ కెవాడియా రైల్వే స్టేషన్ యాజ్ వాట్. సో మనకి ఈ కెవాడియా రైల్వే స్టేషన్కి కొత్తగా ఏ నేమ్ చేంజ్ చేశారు అని అంటే ఏక్తా నగర్ రైల్వే స్టేషన్. ఈ కెవాడియా రైల్వే స్టేషన్ ఎక్కడంటే గుజరాత్లో ఉంది. సో దీనికి కెవాడియా రైల్వే స్టేషన్ని కాస్త ఏక్తా నగర్ రైల్వే స్టేషన్గా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకొకటి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్కి సంబంధించిందే ఇంకొకటి చూద్దాము. హూ హ్యాస్ వన్ ద ఫస్ట్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఫర్ సౌత్ కొరియా. సౌత్ కొరియాకి సంబంధించి సౌత్ కొరియా నుంచి ఫస్ట్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఎవరికి వచ్చింది అంటే ఓ యాంగ్ సూకి రావడం జరిగింది. అండ్ ఈయన ఈ నెట్ఫ్లిక్స్లో ఈయన ప్లే చేసిన రోల్కి గాను ఈ అవార్డు రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి హూ విల్ రీప్లేస్ వివో యాజ్ అ టైటిల్ స్పాన్సర్ ఆఫ్ IPL 2020. సో ఇంతకు ముందుకి మనకి IPL 2020లో వివో స్పాన్సర్షిప్ అనేది ఉండేది. సో ఇప్పుడు నుంచి టాటా స్పాన్సర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇది మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే క్రికెట్ లవర్స్ చాలా మంది ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీస్ లూనార్ ప్రోబ్ మిషన్ హ్యాస్ డిస్కవర్డ్ ఎవిడెన్స్ ఆఫ్ వాటర్ ఆన్ మూన్. సో మూన్ పైన వాటర్ని కనుక్కున్న మిషన్ ఏది, ఏ కంట్రీకి సంబంధించింది అని అంటే చైనా. ఆ మిషన్ పేరేంటి? లూనార్ ప్రోబ్ మిషన్. ఇది గుర్తుంచుకోండి, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. లూనార్ ప్రోబ్ మిషన్ ఏ కంట్రీకి సంబంధించింది? చైనాకి సంబంధించింది. సో ఈ మిషన్ ఏం చేసింది అని అంటే మూన్లో చందమామలో వాటర్ని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ద 12th భారతరత్న డాక్టర్ అంబేద్కర్ అవార్డ్ 2022. సో భారతరత్న డాక్టర్ అంబేద్కర్ అవార్డ్ అనేది మనకి ఈ మహారాష్ట్రలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దానికి గాను ఈ మనకి 2015లో రిలీజ్ అయిన బజరంగి బైజాన్ ఫిల్మ్ లో ఉన్న చిన్న పాప ఎవరైతే ఉన్నారో హర్షాలి మల్హోత్రాకి ఈ అవార్డు రావడం జరిగింది. సో 12th భారతరత్న డాక్టర్ అంబేద్కర్ అవార్డ్ 2022 ఎవరికి వచ్చింది అని అంటే హర్షాలి మల్హోత్రా. సో బజరంగి బైజాన్ మూవీలో యాక్ట్ చేశారు ఈవిడికి రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ మొబైల్ యాప్. సో అర్బన్ ఫారెస్ట్ పార్క్ మొబైల్ యాప్ ఏ స్టేట్ లాంచ్ చేసింది అని అంటే తెలంగాణ స్టేట్ లాంచ్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. సో అర్బన్ ఫారెస్ట్ని ఇంక్రీజ్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ మొబైల్ యాప్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అని అంటే హూ హ్యాస్ చైర్డ్ ద 19th మీటింగ్ ఆఫ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే భూపేంద్ర యాదవ్ని అపాయింట్ చేయడం జరిగింది. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటే మనకి టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో 14 టైగర్ రిజర్వ్స్, సో వాటి యొక్క ప్రొటెక్షన్ అనేది ఉండాలి, అలాగే టైగర్స్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి అనేది మనం ఈ అథారిటీ అనేది చూసుకోవడం జరుగుతుంది. సో దానికి చైర్మన్గా భూపేంద్ర యాదవ్ని నియమించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి పెరీ ఒలివర్ గురించాస్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద నెక్స్ట్ చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ ఏ ఆర్గనైజేషన్స్ అంటే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఈయన నెక్స్ట్ చీఫ్ ఎకనామిస్ట్గా ఉండబోతున్నారు. ఎవరు? పెరీ ఒలివర్ గురించాస్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్ ద బెనిఫిట్ ఆఫ్ మెటర్నిటీ లీవ్స్ ఫ్రమ్ 19 days to 180 days.
సో 19 డేస్ నుంచి 180 డేస్కి మెటర్నిటీ లీవ్ని ఇంక్రీజ్ చేసిన స్టేట్ ఏది అని అంటే ఒరిస్సా స్టేట్. అండ్ అది ఎప్పటి నుంచి వస్తుంది అని అంటే 11th జనవరి నుంచి అప్లికేబుల్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్, 90 నుంచి 180 డేస్కి ఇంక్రీజ్ చేసిన స్టేట్ ఏది మెటర్నిటీ లీవ్స్ అంటే ఒరిస్సా స్టేట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి షేర్ సింగ్ క్యాలియా has been appointed as CEO of what? సో అదానీ పవర్కి సీఈఓగా షేర్ సింగ్ క్యాలియాని అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్, జస్ట్ నేమ్ గుర్తుంచుకోండి, దీని డెప్త్ మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో కొంచెం వాయిస్ స్పీడ్గా రావట్లేదు, కొంచెం అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి డేవిడ్ ససోలియా హాస్ పాస్డ్ అవే. హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్, సో యూరోపియన్ పార్లమెంట్కి ఈయన ప్రెసిడెంట్గా ఉండేవారు, ఈయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో ఇది మనకి 9th నుంచి 15th కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట. సో సెకండ్ వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం వాయిస్ మేబీ లోగా రావచ్చు, కొంచెం కోల్డ్ అవ్వడం వల్ల వాయిస్ స్పీడ్గా రావట్లేదు, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అసలే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ లక్.